ఈరోజు మనము ప్రభువైన దేవునితో నడవటం ఎలా, ఆయనతో నడిపించబడుతున్న ప్రజలను ఆయన ఎలా చూస్తాడు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుని వెంబడించుటలో జాతి భేదం చూడడు ఆయన. ఆయనతో నువ్వు నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఏ రంగులో ఉన్నావు, ఏ భాష మాట్లాడుతున్నావు, నీవు ధనవంతుడువా దరిద్రుడువా, నీవు సామాంతుడువా సామాన్యుడువా అనేది ప్రభు చూడడు. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ పైరూపం అంతా కూడా, ఈ తాత్కాలికమైనదంతా కూడా క్షయమైపోయేది మొత్తం లోకములో ఉన్న మనుషుడు చూస్తాడు. కానీ నీ ప్రభువైన దేవుని నీవు వెంబడించాలి అన్న ఆశ, ఆ హృదయాన్ని మాత్రమే నీ ప్రభు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువుని నీవు వెంబడించే క్రమములో ఆయనకి నిన్ను దూరపరచడానికి, ఆయనలో నుంచి నిన్ను తప్పించటానికి లోకము దాని ఆశ నిన్ను వెనకకి లాగుతూ ఉంటుంది. ఆమేన్. ఎవరంట? స్తోత్రం, హల్లెలూయా. లోకము దాని ఆశ నిన్ను వెనకకి లాగుతూ ఉంటాయి. అప్పుడు నీవు దానికి లొంగిపోతే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడతావు. దానికి అప్పగించబడితే ఇక ఎన్నడూ దేవుని ముఖమును చూడకుండా శపించబడిన తరముగా సంతతిగా బయటికి గెంటివేయబడతావు. అదే నీవు దేవుని సన్నిధిలో లోకము దాని ఆశను, శరీరాశను, జీవపు డంబమును, నేత్రాశను నీ హృదయంలోనికి రానివ్వకుండా, నీ తలంపులలో అది ఉండకుండా బహుజాగ్రత్త కలిగి ఆయన సహవాసంలోనే ప్రతి దినము, అనగా ఆయనను వెంబడించుటలోనే నీవు అడుగులు వేయడానికి ఇష్టపడితే నీ దేవుడు ప్రతి నిత్యము, ప్రతి గడియలో నీకు నమ్మదగిన సహాయకుడే. గడిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన నమ్మదగిన సహాయకుడే. ఆయన సన్నిధిలో ప్రతి దినము నిన్ను వెతుక్కుంటాడు. ఆయన సన్నిధానంలో ప్రతి దినము నీతో మాట్లాడాలి అని, ఆయన నిన్ను దర్శించాలి అని. నా మాట అర్థమవుతుందా? ఆయన ప్రతి దినము ఆయన సన్నిధిలో నిన్ను నీతో మాట్లాడాలి అని, నీతో ముచ్చటించాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అని, నిన్ను దీవించాలి అని, రాబోవచ్చున్న సూచనలు, జరగబోవచ్చున్న సంగతులు నీకు బయలుపరిచి ఆ దుష్ప్రభావములో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, ఆ తీర్పులో నుంచి నిన్ను తప్పించి భద్రపరిచి కాపాడుకోవాలి అని ఆలోచన చెప్పడానికి, నీకు ఉపదేశించడానికి నీ మీద దృష్టి ఉంచి ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో అంటే, ఆయన మాట వినే బిడ్డగా ఉండాలి. ఎలా ఉండాలక్క? బిగ్గరగా చెప్పు. మనం ఎవరి మాట వింటాం మరి? ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన మాట వినాలే కానీ, ఆయనను సేవిస్తున్నప్పుడు నీ ప్రభు మాట వినాలే కానీ, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు బ్రతుకుచ్చు ఉన్నప్పుడు నా ప్రభు మాటే నాకు శాసనం, నా ప్రభు మాటే నాకు వేదం, నా ప్రభు మాటే నాకు జీవం. ఆ మాట తప్ప వేరొక మాటను నేను వినను అనే హృదయాన్ని సంపాదించి నువ్వు కూర్చుంటే నీ ప్రభు యొక్క మహిమ నీపై ఉదయిస్తుంది. హల్లెలూయా. నీ ఆపత్కాలము యందు ఆయన నీకు ఆశ్రయదుర్గముగా నిలబెడతాడు. నీ శ్రమ కాలములో నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరకు ఉత్తరం ఇస్తాడు. నీవు తకుబిక్కులాడుతూ ఉండి భయముతో కృంగిపోయినప్పుడు నీ వద్దకు వచ్చి నేనున్నాను బిడ్డ, నీ భయపడుకొని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడున్నా ఇదంతా జరిగేది? ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించే అనుభవం నీకు లేదనుకో, నీకు ఎలా సహాయం దొరుకుతుంది? అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడు? యెహోవా యొద్ద తప్ప నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చేస్తే తప్ప నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది? ఆమేన్. కానీ చాలామంది ఏం చేస్తారు అని అంటే, నేను సాధించుకోగలుగుతానులే, నేను చేసుకోగలుగుతానులే, నేను తప్పించుకోగలుగుతానులే. హల్లెలూయా. నాకు బలం ఉందిగా, నాకు ధనం ఉందిగా, నాకు డబ్బు ఉందిగా, నాకు ఐశ్వర్యం ఉంది కదా, నా పిల్లలు ఉన్నారు కదా, నాకు బలగం ఉంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సాధించినట్టు చరిత్రలో ఉందా? ఎక్కడైనా సాధించినట్టు ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు వేరుగా ఉండి? ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు చెప్పుచున్నాడు, నా గొర్రెలు నా స్వరం మాత్రమే వినాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆయన స్వరం మాత్రమే వినాలని ప్రభు నిన్ను ఖండితముగా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినాలి, నా స్వరం మాత్రమే వింటాయి. వేరొక స్వరం అయి
వినవు. ఎందుకని? వేరొక స్వరం వింటే నువ్వు తప్పిపోతావు. వేరొకని మాట వింటే, వేరొక మనుషుడి మాట వింటే నువ్వు తొలగిపోతావు, నువ్వు నశించిపోతావు. ఇక ఎన్నడూ కూడా నువ్వు పైకి ఎక్కలేనంత అగాధమునకు నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అపవాది అయిన సాతానుడు చేసే పని అదే నాన్న. అదే వాడు ఏం చేస్తాడో తెలుసా? నీవు దేవునితో ఉన్నంత కాలం ఏదైనా అపాయం కలిగిద్దా? మాట్లాడండి, మాట్లాడాలి కదా. నువ్వు దేవునితో నడిచినంత కాలం నీ కాలు సత్తువ తగ్గిందా? నువ్వు దేవునితో నడిచినంత కాలం నీ చెప్పుల వారునైనను అరిగిపోయాయా? నువ్వు దేవునితో నడిచినంత కాలం నువ్వు వేసుకున్న వస్త్రం తుప్పు బట్టి చినిగిపోయిందా? తాపకరమైన పాముల మధ్య, ఆకలితో ఉన్న క్రూరమైన మృగముల మధ్య, తేళ్ల మధ్య నేను నడిపించినప్పటికీ కూడా గద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్టుగానే వాటికి అందకుండా నిన్ను మోసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. వాటి మధ్యలో నువ్వు నడిచినా కూడా ఏ అపాయము నీకు సమీపంగా రానివ్వలేదు, ఎటువంటి కీడు నీ దరి చేరనివ్వలేదు. ఆయన ఎలా నడిచాడట నీతో? నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన నీతో ఎలా ఉంటాడట, ఎలా నడుస్తాడట? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనము మన ప్రభువైన దేవునితో సహవాసం కలిగి ఆయనను వెంబడిస్తూ మనము నడుస్తూ ఉన్నప్పుడు అపవాదికి చోటు దొరకదు నీ మీద దాడి చేయడానికి. శోధనకి నీ మీద అధికారం ఉండదు. దుష్టుని యొక్క బలము నీ మీద పనిచేయదు. కానీ వాడు ఏం చేస్తాడు అని అంటే, నాకు దక్కని ఆ రాజ్యాన్ని వీరికిస్తావా? నేను అనుభవించని ఆ పరలోక రాజ్యాన్ని వీరికిస్తావా అని అపవాది అయిన సాతానుడు దేవునితోనే శపథంగా మాట్లాడినట్లుగా ఉండి ఏదేను తోటలోనికి వచ్చి ఆ మనుషులను మోసం చేయటం, మోసమైన మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకు వాడు ఎవరు? దేవుని మహిమను దేవునికి ఇవ్వకుండా, దేవుని యొక్క అధికారము క్రింద అణిగి మణిగి తగ్గించుకొని ఉండకుండా, దేవుడే నేను చెప్తే వినాలి, దేవుడే నా మహిమ కింద జీవించాలి, దేవుడు మాట కాదు నా మాటే అందరూ వినాలి అని వానిని వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవడానికి, దేవుని మాట వినకుండా దేవుణ్ణి పక్కన పెట్టడానికి ఆ దూత, ఎవరా దూత? గబ్రియల్. రైట్? చెప్పండి అందరూ. లూసిఫర్ చెప్పండి రా. మరి చెప్పరే. హల్లెలూయా. దూత పేరు ఏం పేరు? లూసిఫర్ అనే దూత, ప్రధాన దూత, దేవునికి ఇష్టమైన దూత. ఆ ఇష్టమైన దూతే దేవుణ్ణి అవమానపరుస్తుంది. దేవునికి చెందవలసిన మహిమను అది తీసుకుంటుంది. దేవునికి చెందవలసిన స్తోత్ర కీర్తులన్నీ కూడా ఆయనకు కాదు, నేను ఇదంతా చేసేది నా ద్వారా కలిగింది అని దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవడం మొదలుపెట్టి దేవుణ్ణి తక్కువ చేయటానికి పూనుకొని ఉన్నది. కొంతమంది దేవుని దూతలని వాడు చెడగొట్టి వాని అనుచరులుగా మార్చుకున్నాడు. ప్రభువు దానిని వెంటనే గ్రహించి ఏం చేశాడంట? ఇది పరిశుద్ధులు మాత్రమే ఉండదగిన స్థలం, ఇది దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క స్వభావము కలిగిన దేవుని కుమారులు మాత్రమే ఉండవలసిన స్థలం, ఇక్కడ నీవు ఉండటకు వీల్లేదు అని చెప్పి ప్రభువైన దేవుడు వాన్ని కిందకు తోసేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కిందకు తోసాడు. ఎందుకు? మనం లేమా కింద? చెప్పండి. మరి మనం ఉన్నామని తెలిసి కింద ఎందుకు పడేశాడు అని అంటే, కింద కూడా వాడు తొక్కబడాలి. దేవునికి స్తోత్రం. నేను కాదయ్యా నిన్ను తొక్కేది, నా పిల్లల ద్వారా నిన్ను తొక్కిస్తాను. నేను కాదు నిన్ను అణిచేది, నా పిల్లలే నీ తలను చితక త్రొక్కుతారు అని ప్రభువైన దేవుడు వారిని కిందికి దూసేసిండు. వాడు ఏదేని తోటలోనికి వెళ్ళి ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నాడు. వాడు అనుకున్నాడు ఏమని అని అంటే, నేను దేవుని రాజ్యములో బ్రతకవలసిన నన్ను, దేవుని మహిమలో ఉండవలసిన నన్ను, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవలసిన నన్ను కిందకు తోసేసి ఈ మట్టితో ఒక మనుషుణ్ణి, ఒక బొమ్మను చేసుకొని జీవాత్మలో జీవమును, నాసికారంధ్రములో జీవమును ఊది వాన్ని బ్రతికించి వాన్ని మనుషునిగా చేసి ఈ మట్టికి ఆ రాజ్యాన్ని ఇస్తాడా? ఈ మనుషులకి ఆ రాజ్యాన్ని ఇస్తాడా? అయితే వీళ్ళని వెళ్ళకుండా చెప్పినానా నేను అడ్డుకోవాలి,
వీళ్ళని వెళ్ళకుండా నేను అడ్డుకోవాలి, నాకు దక్కనిది. అరే, నాకు ఎప్పటికీ అంతము లేకుండా దేవుడు నన్ను సృష్టించాడే. వీరు మట్టిలో నుంచి వచ్చిన వారు మన్నైపోతారు, తాత్కాలికమైన వారికి దేవుని రాజ్యాన్ని ఇస్తానంటాడేంటి? అందుకని నాకేం పడుతుంది? కుళ్ళు, స్వార్థం. అందుకనే వీరు అక్కడికి వెళ్ళకుండా వీళ్ళని ఏం చేయాలనుకుందంట? అడ్డుపడింది. అడ్డుపడి ఏం చేసింది? ఆదికాండం 3:7 చదువునా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడును, కచ్చడములుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, ఏం జరిగింది అక్కడ? వారి కన్నులు చెప్పండి. మేము దిగాంబరులమై ఉన్నాంగా అని సిగ్గుపడ్డారు. సిగ్గుపడి ఏం చేశారట? తమ కొరకు కొన్ని ఆకులు కోసుకొని కచ్చడములు చేసుకొని ధరించుకొని ఉన్నారు. అప్పుడు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? ఆదామా ఎక్కడున్నావయ్యా నా కుమారుడా? నేను నీతో మాట్లాడాలని వచ్చానయ్యా, నేను నిన్ను దీవించడానికి వచ్చానయ్యా, ఎక్కడున్నావు అని ఆయన సన్నిధిలో ఏదేనో తోటలో ప్రభువు వారిని పిలుస్తుంటే వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారా? హల్లెలూయా. చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుని, అయ్యా మేము దిగాంబరలమై ఉన్నామయ్యా, అందుకే మేము నీ ముందుకు రాలేకపోవచ్చున్నాం. అయ్యా మేము మోసపూరితమైన పాపములో పడి ఉన్నామయ్యా, అందుకనే నీ ముందుకు రాలేకపోవచ్చున్నాం. ఎందుకు జరిగింది అది? ప్రభు అడిగాడా లేదా? మీరు దిగాంబరులని ఎవడు చెప్పాడు మీకు అని అంటే, అయ్యా అని మాట్లాడుతూ ఉండగా, ఎందుకీ తినొద్దు అని చెప్పిన పండ్లు తిన్నారా అన్నప్పుడు, నేను కాదు కానీ నాకు సహకారిగా ఉండటానికి నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఏం చేసిందంట? ఆ పండు తిని కొంచెం ఆవిడ తిని నాకు కూడా తిను అని చెప్పి ఇచ్చిందయ్యా అని అంటే, ప్రభు ఎంత బాధపడి ఉంటాడండి. ఎందుకో తెలుసునన్నా, జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రభువును వెంబడించే క్రమంలో ఇటువంటి మోసపూరితమైన మాటలు ఎలా వింటున్నావు? హల్లెలూయా. ప్రభువుని వెంబడించుచున్నప్పుడు ఆయన స్వరమే కదా నువ్వు వినవలసింది, ఆయనతోనే కదా నువ్వు నడవవలసింది. చెప్పండి అందరూ. మరి లోకము యొక్క మాటలు ఎలా వింటున్నావు? ఆయన మాటలు ఎలా వింటున్నావు? ఆయన లోకపు మాటలు ఎలా వింటున్నావు? లోకపు మాటలన్నీ కూడా నిన్ను నాశనానికి నడిపిస్తాయే. అపవాది అయిన సాతానుడు సర్పముగా యుక్తి కలిగిన వాడిగా వాని మాటలతో ఆ మనుషులని మోసం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడైన అపవాదికి లోకంతో పని లేదు. ఆమేన్. హల్లెలూయా. మీ చుట్టుపక్కల ఉన్నవారిని చూడండి, అలాగే మీ బంధుమిత్రులను చూడండి, మీ ఇంటి వారిని చూడండి, మీ స్నేహితులను చూడండి, మీ చుట్టాలను చూడండి. దేవుని నమ్ముకున్నావంటగమ్మా? అవునక్క, దేవుని నమ్ముకున్న కాంచి ప్రాణమంతా హాయిగా ఉంది, నిదానంగా ఉంది. ఆహా ఎంత బాగుందో, అబ్బా ఆ దేవుడు ఎంత గొప్పవాడో. ఎవరు అనేది? అన్యులే. ఆ దేవుని నమ్ముకుంటే చాలా మంచిది, ఆ దేవుడు పరిశుద్ధుడమ్మో, ఆ దేవుని నమ్ముకున్నావా చాలా మంచిది అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా నువ్వు మంచిగా ఉండాలనే కోరుకుంటారు, కానీ నువ్వు మంచిగా ఉండటం ఒకడికి ఇష్టం ఉండదు. ఎవడు వాడు? అపవాది అయిన సాతానుడు. చెప్పండి అందరూ. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఎవరేమనరు బయట. ఎవరికి పెద్ద ఇబ్బంది చెప్పాలి అందరూ. లోకరాజ్ చెప్పాలి. ఎవరికి పెద్ద ఇబ్బంది? ఎవరికి నష్టం? ఎవరికి అభ్యంతరం? కానీ ఎవరికి నష్టం? అపవాది అయిన సాతానికి. ఎందుకని? వాడు అనుకున్నది నెరవేర్చబడట్లేదు. దేవునితో నువ్వు నడిస్తే వాడు చేయాలనుకున్న కార్యాలు నీ జీవితంలో జరగట్లేదు. నువ్వు ప్రభువుని హత్తుకొని నడిపించబడుతూ ఉంటే, ఆయనతో నడిపించబడుతూ ఉన్న దినాలలో ఎటువంటి కీడు రాకుండా ఆయన తన బాహువును చాపి నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును చెప్పండి నన్ను ఆదరిస్తున్నాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను కూడా ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంచాడు ఆయన. ఎందుకని? ఎంతటి దుష్టుని క్రియలు నన్ను
అలుముకొని ఉన్నను, ఆవరించి ఉన్నను. నేను నా ప్రభువుని వెంబడించుటను బట్టి ఆ దుష్టుడు నన్ను ముట్టజాలకున్నాడు, నన్ను తాకకుండా వాడు భయపడుతున్నాడు. ఇదంతా దేనివల్ల? నా భక్త్యా, నా బలమా, నా విశ్వాసమా? మరి ఎవరి వల్ల? నేను నా ప్రభువుని వెంబడించుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందనండి? ప్రభువుని వెంబడించే విషయంలో రాజీ పడేది లేదంతే. 12 మంది అపోస్తులు ఏ రంగు, ఏ జాతి, ఏ పట్టణం, ఏ గ్రామం, ఏ భాష, ఆయన వెళ్ళాడు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ 12 మంది కష్టంలోనే ఉన్నారు, ఆ 12 మంది పాపంలోనే ఉన్నారు. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నాతో కూడా రా, నన్ను వెంబడించు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిలవకుండానే ఒక ఆయన వచ్చాడు, పిలవకుండానే ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అంటాడు ప్రభుతో, అయ్యా నిన్ను వెంబడించాలి, నేను నిన్ను వెంబడిస్తాను, నీతో నేను నడుస్తాను. అయితే మొదట వెళ్ళి నేను నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానయ్యా అంటున్నాడు. నిన్ను పిలిచింది ఎవరు అసలు? ఆయన పిలవలేదే, ఆయన నీ కబురైనా పెట్టలేదే. నీ అంతటా నువ్వు ప్రభు గురించి తెలుసుకున్నావు, నీ అంతటా నువ్వు విన్నావు. నేను వెళ్ళాలి అని వచ్చి మరలా మృతమైన దాని వైపు తిరుగుతావే. అయ్యా మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానయ్యా, అప్పుడు నేను నిన్ను వెంబడిస్తానయ్యా అంటే ప్రభు ఏమన్నాడు? ఎనిబడిసే మృతులైన వారే తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు, కానీ నువ్వు మాత్రం నన్ను, చెప్పండి, నువ్వు మాత్రం నన్ను వెంబడించు. ఎందుకని అంటే నీ పట్ల నీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికే నిన్ను నిత్యము జీవింప చేయాలి అని. గడిగా చెప్పులు కొట్టి ప్రభుని స్తుతించు. మృతుడైన వాడు ఎలాగూ చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళుట ద్వారా వాడు బ్రతకడు. కానీ నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వు జీవంతో ఉంటావు. నువ్వు నన్ను వెంబడిస్తే సమాధిలోనికి దిగిపోవు. నువ్వు నాతో ఉంటే నీవు గోతిలోనికి వెళ్ళవు. నేను నీకు జీవాధిపతి అయిన దేవునిగా నిత్యము నీకు తోడియుండి నిన్ను సంరక్షించి నీ తండ్రిగా నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ప్రభువుని వెంబడిస్తున్నామా? వెంబడిస్తున్నామా? ఎవరిని వెంబడిస్తాం? ఆదివారం మాత్రమే ఆయన సన్నిధిలో. మరి మిగతా రోజులు ఎవరితో నడుస్తున్నావు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ చదివే అనుభవం ఇక్కడ ఎవరికి ఉంది? ఒక్క చెయ్యి కూడా కనవల్ల. గాడ్ బ్లెస్ యు. నిశానగాడు ఇస్తాడు, వాడికి నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజులలో నువ్వు దేవునికి ఒక 10 నిమిషాలు కూడా టైం ఇచ్చి వాక్యాన్ని చదవలేకపోతున్నావంటే నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి నువ్వు ఆలోచించేయి. నువ్వు ప్రభుని వెంబడించట్లా. ప్రభుని వెంబడించకుండా వాడు నీ హృదయాన్ని టార్గెట్ చేశాడు. ప్రభు యొద్ద నుంచి నిన్ను తప్పించటానికి, దేవుని వాక్యము మీద నీకు ఆశ లేకుండా, ఆలోచన లేకుండా, ప్రభుని వెంబడించే విషయంలో ఒక నిర్ధారణ లేకుండా, సమర్పణ లేకుండా నిన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఏమో కారణాలు చెప్పుకుంటారు. మా చుట్టాల పెళ్ళి, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, నాకు కుదరదు అని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు గ్రహించాలి, నేను ప్రభు మాటకు లోబడుతున్నానా, దేవుని మాటకు లోబడుతున్నానా? హల్లెలూయా. పోయిన ఆదివారం రాని వారు ఉన్నారు ఇక్కడ. రమ్మని కబురు పెట్టిన రాలా. ఎందుకు ఆగిపోయారు అని అంటే చిన్న కారణమే, పెద్దదేం కాదు. ఈ చిన్న చిన్న కారణాలను నువ్వు జయించలేక ఆగిపోయి ఏం చెప్పాలని ఆగిపోతున్నావంటే రేపటి దినమందు మరణకరమైన స్థితిలో నీవు ఉంటే ఎలా వస్తావు ఆయన సన్నిధికి? ఆయన నీ జీవితంలో కార్యం ఎలా జరిగిస్తాడు? నువ్వు సమస్తాన్ని ఛేదించుకొని రావాలి కదా. ఆయనను వెంబడించే బిడ్డవైతే ఆయనను వెంబడించడానికి నీకు సమర్పణ కావాలి. ఆయనను వెంబడించడానికి నీకు విశ్వాసం కావాలి. ఆయనను వెంబడించటంలో నీకు నిత్యమైన సంతోషం దొరుకుతుంది. హనోకు ఎలా నడిచాడండి దేవునితో? కుటుంబం ఉంది, ఆయనకేమి ఆకలి కాదా? ఆయనకి దాహం కాదా? ఆయనకి కుటుంబం లేదా? పిల్లలు లేరా? అయినా కూడా ఎలా నడిచాడు? ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు దేవునితో ఎలా నడిచాడండి ఆయన అని అంటే ఆయనకున్న సమర్పణ అపవాది వేయుచున్న ఏ కారణము దగ్గర ఆయనను ఆపలేకపోయింది.
మనమైతే కాలికి ముళ్ళు గుచ్చుకుంది అయ్యగారు, నడవలేకపోయాను అయ్యగారు, అందుకనే రాలేకపోయాను అయ్యగారు. కానీ నీకు విషయం జ్ఞాపకం చేయనా, ఆదామును వెతికినట్లుగా నా ప్రభువు ఆయన సన్నిధిలో నిన్ను వెతుక్కుంటాడు తెలుసా. నీతో మాట్లాడాలి అని, నీతో ముచ్చటించాలి అని, కానీ నీవు ఆయనకు దూరంగా పారిపోతున్నావు. నీకు నీవే ఒక మార్గాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళుతున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు, ఎలా బ్రతుకుతున్నావో తెలీదు. హల్లెలూయా. కానీ నా ప్రభు అంటాడు, నీ హృదయం నాకు ఇస్తే నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు అంటాడు, నిన్ను నీవు నాకు అప్పగించుకుంటే నా చేతిలో నుంచి నిన్ను ఎవ్వడు అపహరించలేడు. అప్పుడు నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీవు ఏ మార్గంలో నడవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ ఆరాధించాలో, ఏ స్థలములో నీవు జీవించాలో, ఏ స్థలములో నీవు ఏ మార్గంలో ప్రయాణము చేయాలో సమస్తమును నీకు బోధిస్తాను. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే, నన్ను వెంబడించే బిడ్డగా. చెప్పండి అందరూ, యేసయ్యను వెంబడించే బిడ్డగా నేను ఉండాలి. చెప్పండి అందరూ. మరి మీ అక్క ఒక మాట చెప్తుంది, పరిస్థితి ఏంటి? అరే చెప్పండి. మీ నాయన ఒక మాట చెప్తాడు, ఇలా క్రూసి బాగపోతే ఏమైంది, ఉండరాదు, అవునా? ఇదంతా అనేది మనుషుడు కాదు. మీరు మనుషుని చూడకండి. నిన్ను దేవునికి దూరం చేసి నశింప చేయటానికి అపవాది అయిన సాతానుడు వారిని ప్రేరేపించి వాని బలమంతా వారి ద్వారా నీ ఎదుట వాని క్రియలుగా కనపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. కానీ మనం ప్రభు బలం మాకు వద్దయ్య గారు, మా అక్కకి అర్జెంట్ పని ఉందంట, నేను వెళ్ళాల్సిందే. ఏం పోగొట్టుకుంటున్నావు? ఆలోచించేయి. భక్తుడైన దావీదు, ఒకసారి సౌలు జీవితం తీసుకోండి. ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? శారమ్మ. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. చెప్పండి అందరూ. రెండో రాజు ఎవరు? చెప్పండి. దావీదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుని ఎందుకు తీసేశాడు? దావీదుని ఎందుకు ఎక్కించాడు? చెప్పండి అందరూ. సౌలు ఏ రోజైనా ప్రభువుని స్తుతించిన అనుభవం ఉందా? ప్రభువుని సేవించిన అనుభవం ఉందా? అయినా సరే ఏం చేశాడు? బెన్యామీను గోత్రికుడైన ఆ స్వల్పమైన గోత్రంలో పుట్టిన ఆ తక్కువ వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. సౌలుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే యెహోవా మాటకు విరోధంగా నడవటం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన నడిపించిన మార్గంలో నడవకుండా, ఆయన చూపించిన త్రోవలో నడవకుండా, ఆయనకి ఇష్టమైనట్లుగా రాజ్యాన్ని పరిపాలించటం లేదా తన జీవితాన్ని బ్రతకటం, మనుగడ చేసుకోవడం తనంతట తానుగా చేసుకొనిచున్నాడు. కానీ ప్రభువు చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, ప్రభువుని వెంబడించలేకపోవచ్చున్నాడు. అప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేశాడో, సమయంలో అతని యందు నాకు అసహ్యం పుట్టిందయ్యా, అతడు నేను చెప్పిన మాట వినట్లా, అందుకని అతన్ని ఏం చేయాలి? తీసేయి. వారు నా మాట కాకుండా సర్పం మాట విన్నారు కనుక వారిని ఏం చేయాలి? వారు వద్దిక, వారు నా కండ్ల ముందు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. ఎంతగానా నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు. ఆయనను నీవు ప్రేమించడానికి నీ మనసును నిలిపితే 1000 తరముల వరకు కరుణిస్తాడు. ఆయనను నీవు ద్వేషిస్తే, ఆయనను నీవు తృణీకరిస్తే, ఆయనను నీవు వెనకకి తీస్తే, ఆయనను నీవు నిర్లక్ష్యము చేస్తే, నీ తరములన్నిటికీ దాహం తీర్చబడకుండా దప్పికతోనే అలమటించే విధంగా ఆయన జీవజలము నీకు దొరకకుండా దూరం అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సౌలు దేవుని యొక్క మాట వినకుండా ఆయన స్వతహాగా బ్రతకడం నేర్చుకున్నప్పుడు దావీదు మహారాజుని ఎన్నుకున్నాడు. ఇంతకీ దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? సౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఆయనలో ఏ క్వాలిఫికేషను ఏమీ లేదు అసలు. ప్రభువుని ఆరాధించిన అనుభవం ఎక్కడైనా ఉందా? లేదు. అయినా సరే అతడు నా ప్రజలను ఏలటానికి రాజుగా ఉండాలి అన్నప్పుడు
ప్రవక్త అయిన సమూయేలు అభిషేకం చేశాడు, సింహాసనం ఎక్కించాడు. దాని తర్వాత ప్రభు పశ్చాత్తాప పడ్డాడని రాయబడి ఉంది. అతన్ని రాజుగా నియమించినందుకు ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు ప్రభువుని వెంబడించకుండా ఉంటే నీ యందు నా ప్రభువు ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత పశ్చాత్తాపడుతున్నాడో మీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆయన కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు, ముండ్ల కిరీటము పెట్టబడ్డప్పుడు ఎంతగా నలిగిపోయి ఉంటాడో, ఎంతగా విరిగిపోయి ఉంటాడో. ఎవరి కోసం ఆ సిలువ మరణం? ఎందుకు ఆ ప్రాణత్యాగం? అపవాది నిన్ను దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడితే నిన్ను ఏ విధముగానైనా మరణ ఛాయలు దాటించి జీవంలోనికి నడిపించటానికి ఆయన జీవాధిపతి అయ్యుండి కూడా మరణానికి అప్పగించబడ్డాడు, మరణానికి లొంగిపోయాడు. ఎందుకని? నేను మరణిస్తే నా బిడ్డలు జీవిస్తారు, నేను నలిగితే నా బిడ్డలు కట్టబడతారు, నేను రుధిరము కారిస్తే, రక్తము చిందిస్తే నా బిడ్డల జీవితము తెలుపు చేయబడుతుంది, పరిశుద్ధులుగా మార్చబడతారు, వారి దుర్నీతి కొట్టివేయబడుతుంది, వారి నా రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని ఒక మంచి బలమైన సంకల్పం, ప్రణాళికతో. ఎప్పుడు ఈ ప్రణాళిక? జగత్తు పునాది వెయ్యబడక మునుపే. చెప్పండి అందరూ. ఆయన నా యందు కలిగిన ప్రణాళిక ఏంటట? నేను ఆయనతో జీవించాలి. ఎప్పటి వరకు? నిత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శిలువ మరణము పొందినప్పుడు ప్రభువైన అంత వేదన అనుభవించకపోవచ్చు, కానీ ఈరోజు నీవు ఆయనని వెంబడించకపోతే ఆయన ఎంత వేదన అనుభవిస్తున్నాడో, ఆయన ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో. నేను వారి కోసం ఇంత చేశానే, నన్ను ఎందుకు వెంబడించట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. నీకే తెలియని యుద్ధాలు, నీ కనులకు కనబడని దుష్టుని యొక్క క్రియలని ఆయన ఎన్నిటిని జయించి నిన్ను నడిపించుంటాడా? రైట్? స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది కదా, వేటగాడు నా కొరకు పొంచుకొని ఉన్నాడు ప్రభువా, నా ప్రాణము తీయడానికి పొంచుకొని ఉన్నాడు, నన్ను తప్పించు. ఎరుకువాడు పక్షికి విల్లు ఎక్కువ పెట్టినట్లుగా దుష్టుడు నా ప్రాణమును తీయడానికి మార్గములో పొంచుకొని ఉన్నాడు. పక్షిని పట్టుకోవడానికి వల వేసినట్లుగా దుష్టుడు నన్ను పట్టుకోవడానికి వల వేసి ఉంచాడయ్యా నా మార్గంలో. నాకు నువ్వే కదయ్యా దిక్కు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన సన్నిధిలో ఒకసారి మీ హృదయాన్ని పరీక్షించుకొని చూడండి. మీకే తెలియని సమరాలు ఆయన ఎన్ని చేసి ఉంటాడు నీ పక్షంగా. వాటిని నీవు అనుభవించలేవు అని ఆయన ఎన్నిటిని తప్పించుకుని యొద్దకి నిన్ను ఆయన యొద్దకి నడిపించుకొని ఉంటాడు. ఎందుకు మనం చెప్పుకున్నాం, పగలు మేఘమై రాత్రి అగ్ని స్తంభమై. దేవునికి స్తోత్రం. శత్రువులు వచ్చినప్పుడు, యుద్ధము చేస్తున్నప్పుడు పరాక్రమశాలి అయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా నీ ప్రభువు నీకే తెలియని ఎన్నో పోరులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు అన్నిటినీ తప్పించి నిన్ను తోడుకొని వస్తుంటే నువ్వేమో ఆయన మాట వినకుండా బ్రతికితే, మనుషుడు మాట ఏంటావు, ఈయన మాట ఎందుకిన్నావు? పనికిరాని మనుష్యుడు, మనలాగే చచ్చిపోయేవాడు, మట్టిలో కలిసిపోయేవాడు, ఎంతటి అధికారి అయినా. కానీ మననైనా మా ఇంట్లో ఉన్న నా పెద్ద కొడుకు మాట వింటానయ్యా, ఆయనకున్న విలువ నీ దేవుని మాటకు లేదా? మా అక్క చెప్పిందే మాకు వేదం అయ్యా, మీ అక్క మాటకు ఉన్న విలువ దేవుని మాటకు లేదా? నీకు అపాయం వస్తే మాత్రం దేవుడా అంటావు, అక్క అనో. నీకు నష్టం కలిగినప్పుడు ప్రభువా అంటావు, నా కొడక అని పిలవు. నశించిపోతారు ప్రభువుని వెంబడించకపోతే. ఎందుకో తెలుసా? రాయబడింది చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి అన్న. అందరూ జాగ్రత్తగా వినండి.
మొదటి నుంచి చదవన్నా అందరికీ అర్థమవుద్ది. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఉమ్, 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 ఉమ్. గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు ఉమ్, ఆయన తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అంటే వేరొకర స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడించక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 7వ వచనం మొదటి మాట, 27వ వచనం మొదటి మాట చదువునన్నా. నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అన్న, బేబక్క నా వైపు చూడండి. ఏం చదివారు? అన్యుల స్వరము అవి అవి అందరూ చెప్పాలి. నిజంగా నీవు అన్యుల స్వరం వినట్లేదా? ఈరోజు ఆయన ప్రజలుగా మనం ఉన్నాం, ఆయన మన కాపరిగా ఉన్నాడు. ఆయన సంఘములో, ఆయన సహవాసంలో ఆయన గొర్రెల మందగా, ఆయన ప్రజలుగా ఉన్నాం. శారమ్మ నా వైపు చూడాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్వరం వింటున్నావు? ఎవరి మాటను వింటున్నావు? ఎవరికి లోబడుతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు అని అంటే సర్పాన్ని, సాతానునే. మేము యేసయ్యను వెంబడించాం, అందుకనే కచ్చడములు వచ్చాయి. మేము యేసయ్యను వెంబడించాం, అందుకనే చర్మపు చొక్కాయిలు వచ్చాయి. మేము యేసయ్యను వెంబడించాం, అందుకనే ఏదైనా తోటలో నుంచి కష్టము తెలియని స్థలములో నుంచి, నష్టము తెలియని స్థలములో నుంచి, అపాయం అనేది ఎరుగని స్థలములో నుంచి, కీడు అనేది కలగని స్థలములో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డావు. ఆయనను వెంబడించలేదు గనుకనే, ఆయన మాట వినకుండా వేరొకని మాటను వింటున్నావు గనుకనే, దేవుని మాటకు విలువ ఇవ్వకుండా వేరొక మనుషుని మాటకు విలువనిస్తూ వేరొక లోకపు ఆచారముకి, లోకపు సాంప్రదాయానికి నీవు నీ హృదయాన్ని ఇస్తూ, నీ చెవి యొగ్గి వారి మాటకు విలువనిచ్చి దేవుని మాటను తక్కువ చేసి ఆయనను వెనకకు తీసి వారి మాట విని నువ్వు కొనసాగుచూ ఉన్నావు గనుకనే నీ జీవితము బయటికి గెంటి వేయబడుతుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలు, దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం నువ్వు కనులు మూసుకొని, నేను నా దేవుని గొర్రెగా బ్రతుకుచున్నానా? ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించే.